బాగలేదు బాగలేదు నాకు నచ్చలేదు. అది స్టోరీ లేదు సినిమాలో. కామెడీ బాగుంది, కామెడీ వర్కౌట్ అయిందంటారా? అన్నారా అనే ఉంటారు. వాళ్ళకేం పని ఉంది, చెప్పుడు ఎన్నైనా చెప్తాడు. నాకు నచ్చలేదు. విశ్వక్సేన్ యాక్టింగ్ కూడా వచ్చింది. యాక్టింగ్ బాగుంది, సినిమా బాగా. అంటే యాక్టింగ్ బాగుంటేనే సినిమా కూడా బాగుంటుంది కదా. మరి సినిమా బాగాలేదని ఎందుకంటే మన డైరెక్టర్ ఏమండి ఇప్పుడు రాజేసాబ్ కూడా యాక్టింగ్ బాగా చేశారండి ప్రభాస్. కానీ జనాలు ఏమన్నారు, దాన్ని ఫ్లాప్ అనే కదా అన్నారు. ఇది అంతే. సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందంటారా? సెంటిమెంట్ దరిద్రంగా తీసాడు. ఒక్క సీన్ కూడా బాగా. ఇలాంటి సినిమా తీస్తాను నేను. లేదా ఓవరాల్ గా పబ్లిక్ నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. ఉన్నాయి కదండి. ఉన్నాయి. దిల్ రాజు అదే విధంగా హరిశంకర్ వీళ్ళు కూడా వచ్చి అవునవునవును, ఎందుకు పెట్టారు అనిపించింది. వాళ్ళే ప్లస్ అయ్యారు, వాళ్ళు కనిపించడం కూడా మంచిగా అనిపించింది అంటున్నారు. వాళ్ళకి అనిపించింది, నాకు అనిపించలా. దయచేసి ఇలాంటి సినిమాలు తీయొద్దని చెప్తా, తీస్తే బాగా తీయమని చెప్తా. జాతిరత్నాలు నాకు చాలా ఇష్టం, ఇప్పుడు కూడా జాతిరత్నాలు చూస్తా. దయచేసి ఇలాంటి సినిమాలు తీసి మా డబ్బులు బొక్క పెట్టొద్దని చెప్తా. మీరు ట్రైలర్ చూడకుండానే సినిమాకి వచ్చారా? అవును, ఎందుకు అట్లా వచ్చారు? మరి ట్రైలర్ చూడాలి కదా, సినిమా బాగుందా లేదా? ట్రైలర్ చూడకుండా ఎందుకు వచ్చానంటే, నేను ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్దాం సినిమా, కానీ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చా. సో నా ఎక్స్పెక్టేషన్ మొత్తం నాశనం చేశారు. ఏం మిస్ అయిందంటారు? మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏం మిస్ అయిందంటారు? స్టోరీ సరైనది కాదు, స్క్రిప్ట్ బాగా, సీన్స్ సరిగా తెలియదు, కామెడీ లేదు. అక్కడక్కడ నేనే కితకితలు పెట్టుకుని నవ్వుకున్నా. సో నా పక్కన ఉన్న వాళ్ళు నవ్వుకున్నారు, కానీ నేను కూడా నవ్వాలేమో ఈ సీన్కి నవ్వుకున్నా. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి ఫ్లాప్ ఇచ్చాడు ఈ సినిమా. విశ్వక్సేన్ అన్న మంచి ఫ్లాప్ పడింది. మాకు అర్థమైంది అంటే మీకు సినిమా ఎక్కలేదు, ఎక్కలేదు. సినిమా మీకు అర్థం కాలేదు. అర్థమైంది, కానీ నాకు నచ్చలేదు. అది ఎందుకు నచ్చలేదు? ఆ ఎమోషన్ సరిగ్గా వర్కౌట్ అవ్వాలా. ఆ చెల్లి పెళ్లి కానీ, ఆ మదర్ సెంటిమెంట్ కానీ. మరి సినిమాకి ఓవరాల్ గా మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 0. 5కి 0 ఇస్తాను. ఎందుకు ఫైట్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? లేవు. హీరోయిన్ బాగుంది, కానీ సినిమా బాగా. ఎందుకు ఇద్దరి మధ్య రొమాన్స్ సెట్ అవ్వలేదు? నాకైతే వల్గర్గా అనిపించింది, వరస్ట్గా ఉంది. నాకైతే సీన్ 7 నాకేం నచ్చలా. ఎక్కడా నేను కనెక్ట్ అవ్వలేదు. డబుల్ మీనింగ్ ఏం లేదు, అంతా బాగానే ఉంది. క్లీన్గా తీసాడు, కానీ చెప్తా. లైట్ హార్టెడ్ కామెడీ ఫిల్మ్ ఇది. అంటే భయంకరమైన ట్విస్టులు, కళ్ళు చెమర్చే సీన్లు అలాంటివి ఏముండవు. పక్క కామెడీ. సీరియస్ గా తీయాల్సిన సీన్ లో విలన్ కూడా బాగా నడుచుకుంటూ ఒకసారి వచ్చి వార్నింగ్ ఇవ్వడానికి ధడేలను ఖర్చు తంటాడు. ఆ వెనకాల గోండాలు ఏమనుకోండి మేడం సారీ అని సర్దేస్తారు. సో ఇలాంటి సరదాగా కామెడీగా ఫన్నీగా తీశారు. ఫ్యామిలీ అంతా వచ్చేదో పాప్కార్న్ కొనుక్కొని సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక గొప్ప కథ అవన్నీ అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ స్టార్ట్ టు ఎండ్ మంచి ఫన్ ఉంది మూవీలో. ఏదైతే ఎక్కడ బోర్ కొట్టలేదు, బాగుంది కామెడీ. కొన్ని చోట్ల అంటే చాలా చాలా బాగా హైలైట్ అయింది. అంటే మీరు ఊహించని పంచులు, మన అతను ఉంటాయి కదా, అతను అనుదీప్ మార్క్ పంచులు ఎక్కడ పెడితే అక్కడ కనిపించాయి. ఇంకా ఇందులో 2-3 హైలైట్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రొడ్యూసర్ నాగవంశీ గారి ఎంట్రీ ఉంది, అది చాలా బాగా చేశాడు. తర్వాత మన అనుదీప్ ఈ ఊళ్ళో పక్కా చిచోరా బేవర్స్ గ్యాంగ్ ఎవరు అనగానే అనుదీప్ అతని ఇద్దరు డైరెక్టర్ ఫ్రెండ్స్ వెనక్కి తిరిగారు. అతను బ్రహ్మాండంగా చేశాడు ఆ కామెడీ. ప్రొడ్యూసర్ కింద అంటే హీరోయిన్ రోల్ ప్రొడ్యూసర్, వీడు డైరెక్టర్ కదా. వీళ్ళిద్దరు పాపం అక్కడ సెట్ లో మాట్లాడుకుంటుంటే వెనక నుంచి అరవడం అనడం ఇలాంటి ఎట్టకారాలు. అంటే పక్క బేవర్స్ బ్యాచ్ ఎలా ఉంటారో అటువంటి క్యారెక్టర్ చేశాడు, చాలా బాగా చేశాడు. అండ్ దిల్ రాజు గారికి ఒక క్యారెక్టర్ ఇచ్చారు. శంకర్ గారు ఉన్నారు, హరీష్ శంకర్ గారు ఉన్నారు. హరీష్ శంకర్ గారు ఉన్నారు. హరీష్ శంకర్ మాట్లాడుతుంటే మన హీరో అర్జెంట్ గా లేడీ ప్రొడ్యూసర్ అవునులే నీకు వాళ్ళే ఇంపార్టెంట్ వెళ్ళు అంటాడు. ఇలాంటివన్నీ తమాషాగా పెట్టారు. వాళ్ళ ఈగోలు కొంత సటరికల్ కామెడీగా, అంటే లైట్ వెయిటెడ్, మరి సీరియస్ గా కాదు, కానీ తెలుగు సినిమాల శైలిని దాన్ని సరదాగా అక్కడక్కడ విమర్శించాడు. అంటే పార్ట్ 2 అంటే ఎండింగ్ దొరకట్లేదు సార్ నాకంటే, అయితే పార్ట్ 1 అని రిలీజ్ చేయి అంటాడు. మరి హిట్ అయితే అంటే నువ్వు గొప్పడి, ఫ్లాప్ అయితే అంటే సైడ్ అయిపో అంటాడు. అంటే అలాగా తమాషగా సటరికల్ కామెడీ పెట్టడం. 2 మనకు విశ్వక్సేన్ బాడీలో చిన్న అరోగెన్స్ కనిపించేది ఇది వరకు. ఆ అరోగెన్స్ ఎటకారం బాగా ఉండేది అతనికి. ఇప్పుడు అంటే దట్ హ్యాపెన్స్ ఈజ్ ఎ యంగ్ మ్యాన్. సో దాన్ని క్యాప్చర్ చేశాడు. దాన్ని క్యాప్చర్ చేసి ఆ క్యారెక్టర్ ని దాని మీద బిల్డ్ చేశాడు. అందుకని చాలా బాగా బ్లెండ్ అయిపోయాడు విశ్వక్సేన్ క్యారెక్టర్ లో. ఫెంటాస్టిక్ గా చేశాడు. ఇందులోనా మీకు ఎంట్రీ సీన్లు చాలా బాగుంటాయి. వీళ్ళ ఓపెనింగ్ సీన్లు, షూటింగ్ సీన్స్ ఎస్పెషల్లీ. డబ్బులు లేకపోతే ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వకపోతే హీరో డైరెక్టర్ ఎలాగైనా సినిమా కంప్లీట్ చేయాలనుకుంటే ఎట్లాగా క్లెవర్ గా చేస్తాడు అనేది ఆ సెంటిమెంట్ తో కొట్టడం, కొంతమందిని సినిమా బలహీనత మీద కొట్టడం. ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు, వాడిని ఒక క్యారెక్టర్ ఇస్తాను పడేస్తాడు.
సో అక్కడి నుంచి వాడిని మెల్లమెల్లగా డిగ్రేడ్ చేసి ఫస్ట్ సినిమా చూపించి తర్వాత స్టెప్ బై స్టెప్ ఎలా కిందకి దింపేసి ఆఖరికి వాడితోనే రూమ్ కట్టించి ఆ లెవెల్ తీసుకొస్తాం. అంటే రేటింగ్ అని పెద్ద చెప్పక్కర్లేదు, సరదాగా వచ్చి చూడండి, బాగుంది మూవీ.